సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను చెన్నైకి అయితే వెళ్తా ఉన్నాను అనమాట. ఎందుకు వెళ్తున్నానంటే మా అమ్మ కోవిడ్ నుంచి అయితే వస్తుంది. సో నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను పికప్ చేసుకోవడానికి. సో మమ్మీ అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే చేస్తుంది నాకు, మన యూట్యూబ్కి బాగా సంబంధించినదే. సో మీకైతే వచ్చే వీడియోలో మీకు చూపిస్తాను. మీకు ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో అయిపోండి, మధు మార్వెల్స్. సో ఈరోజైతే కార్ అయితే మాట్లాడేసాను, కార్ అయితే వస్తుంది ఆన్ ద వే. కార్లో వెళ్ళి చెన్నైకి వెళ్ళి అమ్మని పికప్ చేసుకొని మనం ఇంటికైతే వస్తాము. సో దారి మధ్యలో వెళ్తునేటప్పుడు ట్రావెలింగ్ మీకైతే చూపిస్తాను అనమాట ఈ వ్లాగ్లో. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. అమ్మ ఈ సో గీలన్నీ నేను మాట్లాడినాను అమ్మ, అంటే యూట్యూబ్ అని చెప్పేసి కొంచెం మాట్లాడుతాను అంతేగాని మనది నార్మల్గా ఇప్పుడు పల్లెటూరు భాష మందంతా కొంచెం ఇదిగా ఉంటుంది, తెలుసు కదా, మీకు తెలిసిందే కదా. మీరు కూడా పల్లెటూరులో మన వీడియో చూసే వాళ్ళు కూడా పల్లెటూరులో ఉన్నారు. సో మనం మరీ సోగి అన్నీ వద్దు, జస్ట్ నార్మల్గా మాట్లాడుకుందాం. అంటే కొంచెం యూట్యూబ్ అల్గోరిథం బట్టి కొంచెం అట్లా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మనంతా ఇదే స్లాగ్ వేరే ఉంటుంది, ఆయిల్సమ్మ వ్యాస్ ఉంటుంది. ఇంకా వచ్చేసి మొత్తం వీడియో మొత్తం చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి మామ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో కార్ అయితే మొత్తానికైతే ఇంటి దగ్గరికి వచ్చేసింది మామ. స్వామి అయితే టెంకాయ అయితే కొడుతున్నాడు, వెళ్ళే ముందు కొంచెం నమ్మకం ఏం జరగకూడదు అని చెప్పేసి. సో ఇంకా టెంకాయ అయితే కొట్టేసి ఇంకైతే బయలుదేరుతున్నాం మామ. వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. సో మీకు కార్ అవైలబుల్గా కావాలంటే ఫంక్షన్స్ కానీ ఇట్లా ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఎయిర్పోర్ట్కి ఇట్లా డ్రాపింగ్ ఆర్ పికప్ ఏదైనా కానీ స్వామి అయితే అవైలబుల్గా ఉంటాడు. ట్రావెల్స్ నడుపుతున్నాడు. స్వామి పేరు యాక్చువల్లీ వినోద్. స్వామి నెంబర్ అయితే ఇస్తానన్నమాట, స్క్రీన్ మీద అయితే ఇస్తాను. మీకు ఎటువంటి ఇట్లా ఇట్లా అవసరాలు ఉంటే కాల్ చేయండి, స్వామి అయితే అవైలబుల్గా ఉంటాడు. బద్వేల్ సరౌండింగ్స్లో అనమాట. సో వీడియో చూసి స్వామికి కాల్ చేస్తారంటే అట్లీస్ట్ మన వీడియో చూసి కాల్ చేస్తే కొంచెం వీడియో చూసి కాల్ చేస్తున్నాం అని చెప్తే స్వామి కొంచెమైనా డిస్కౌంట్ ఇస్తాడు, ఎందుకంటే నా ఫ్రెండే అనమాట. సో మీరు ఇట్లా కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. బద్వేల్ సరౌండింగ్స్ ఇట్లా హైదరాబాద్ కానీ అట్లా వెళ్ళొచ్చు, ఇట్లా చెన్నైకి ఇట్లా బెంగళూరుకి ఇట్లా ఎక్కడి దగ్గరైనా స్వామి అయితే వస్తాడు. సో నేను కూడా అయితే ఇప్పుడు చెన్నైకి అయితే వెళ్తున్నాం స్వామిని పిలుచుకొని. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ పెట్రోల్ అయితే పట్టించుకోవాలి, ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం. ఫుల్ ట్యాంక్ చేపించి ఇంకైతే బయలుదేరిపోవాలి. సో ఇక్కడ పీపీ కుంట నుంచే బయలుదేరిపోవాలన్నమాట. ఇట్లా వెళ్తున్నాం, నెల్లూరు సైడ్ నుంచి వెళ్తున్నాం. యాక్చువల్లీ అట్లా వెళ్ళాలి కదా మామ. ఆల్మోస్ట్ ప్లేసెస్ చెన్నై ఇట్లా ఏదన్నా కలర్ఫుల్ ప్లేసెస్ కనబడితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో చూసేయండి. ఇంకా వెళ్తున్నాం. ఇంకా సూళ్ళూరుపేట దగ్గరే తాగామన్నమాట ఫుడ్ తినడానికి. ఇక్కడ ఫుడ్ ఏంటి నైట్ పూట ఇడ్లీ తింటున్నా అనుకుంటున్నారా? సో ఇక్కడ టిఫిన్ హోటల్ ఉంటే కొంచెం ఇడ్లీ తినాలనిపించుండే, ఇడ్లీ అయితే పెట్టుకుని తిన్నాం. ఇక్కడ టైం అయితే 9 అవుతుంది. ఇంకా ఇట్లా తినేసి ఇంకా 12-1 కల్లా వెళ్ళిపోతాం అనమాట చెన్నై ఎయిర్పోర్ట్కి. సో ఇడ్లీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదంతా ఈ టౌన్ అంతా సుళ్ళూరుపేట అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి. సుళ్ళూరుపేట దాటకుండానే మనకు వెంకటగిరి అనేది వస్తుంది. సో వెళ్ళే మధ్యలో ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు చూపిస్తాను, చూసేయండి. అందరూ డిసప్పాయింట్ అవుతుండే, ఎందుకంటే నేను వీడియోస్ చేయట్లేదని చెప్పేసి. నా వీడియోస్ వస్తాయి మమ్మ, కొంచెం వెయిట్ చేయండి మమ్మ, నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. ఇప్పటికి 2 times చెప్పినా నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తానని చెప్పేసి. నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల అక్కడికి వెళ్ళి ఇక్కడికి కొంచెం వర్క్లు ఉండే, అందుకని చెప్పేసి నేను కంసిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతుండే. సో ఖచ్చితంగా కంసిస్టెన్సీ మెయింటైన్ చేస్తామమ్మ బరాబర్. నేను అందుకని చెప్పేసి అమ్మకి ఒక మంచి గిఫ్ట్ తెమ్మని చెప్పిన, అది తెస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా ది బెస్ట్గా నేను కంటెంట్ అయితే మీకు ఇస్తాను. మీరు ఏం టెన్షన్ పెట్టద్దు, మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న రేంజ్లో నేను వెళ్తాను మామ. ఎందుకంటే నా టాలెంట్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మంచి ప్లేసెస్ తిరిగి మంచి వ్లాగ్స్ తీసి మీకు చూపిస్తాను మామ. ఖచ్చితంగా మీ నేను కష్టపడి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను మామ, ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను సక్సెస్ అవుతా, ఇది ఒక్కటి మటుకు నిజం మామ. అది సో నాకు చిన్న డౌట్ ఉండే మామ, నా వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చిన్న కామెంట్ చేసేయండి. నాకు కూడా కొంచెం బూస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కూడా కొంచెం ధైర్యం అనిపిస్తుంది. నేను పెట్టకపోయినా వీడియోలు నాకు సపోర్ట్ చేస్తున్నారంటే నాకు కూడా కొంచెం ఉంటుంది కదా మామ. కొంచెం నా వీడియోస్ ఎట్లా ఉన్నాయా, బాగున్నాయా లేదా, బాగాలేకపోతే బాగాలేదని చెప్పేసేయండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎందుకంటే ఇంకా నేను ఇట్లా కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటా, ఇంకా బాగా చేయి అని చెప్పేసి. మీరు ఒక కామెంట్ పెట్టారంటే నేను కూడా కొంచెం రికవర్ అవుతాం మామ.
ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. వీడియో ఎట్లా బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. సో మీరు కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి మామ ఖచ్చితంగా. ఇది నెక్స్ట్ ఇయర్ 2025లో మనం అట్లీస్ట్ 100K కాకపోయినా 10K అన్న యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి మామ, అది నా టార్గెట్. నెల్లూరు టు చెన్నై హైవేలో వెళ్తుంటే మామ నెక్స్ట్ భలే మజా అనిపిస్తుంది. నైట్ జర్నీ అయితే భలే ఉంటుంది. కార్లో మంచి సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరే ఊహించుకోండి. ఇంకా చెన్నై టు నెల్లూరు టు చెన్నై మొత్తానికి అయితే వచ్చేసాము. తమిళనాడు బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు ఇంకా మనకు దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ అండ్ ఫ్లైట్లు అవి చూపిస్తాను, చూసేయండి. ఏదేమైనా నైట్ టైంలో కార్లో జర్నీ చేస్తే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ. నాకైతే చాలా ఇష్టం. ఓకే, మార్నింగ్ అంటే కొంచెం అట్లా ఇట్లా ఉన్నా కానీ నైట్ టైం జర్నీ అయితే నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది, చాలా మంచిగా ఫీల్ అవుతాను నేనైతే. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం మామ. సో ఎయిర్పోర్ట్ ముందున్న పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము, పైన ఉన్నా నేనైతే. సో చూడండి వెనకల ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో. సో నా బ్యాక్ సైడ్ ఉండేది అంతా చెన్నై ఎయిర్పోర్టు. సో ఆ బ్యాక్ ఉండేది ఫ్లైట్లు పార్కింగ్ ప్లేస్ అనమాట. చూడండి మీకు కనిపిస్తుంటాయి, ఐ థింక్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మామ. ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట ఇది. చూడండి మొత్తం ఫ్లైట్లు పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఫ్లైట్లు అయితే ల్యాండ్ అవుతున్నాయి. మళ్ళీ మొత్తం ఇదిగా చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ ఫ్లైట్లు అయితే. సో నాకైతే భలే అనిపిస్తుంది ఫీల్. నైట్ టైం కదా మామ, కొన్ని అయితే నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి. సో ఫ్లైట్లు, చిన్న కార్లు మొత్తం అన్నీ సూపర్గా అయితే ఉన్నాయి మామ. చూసేయండి మొత్తం ఇదనమాట చెన్నై ఎయిర్పోర్టు ఓవరాల్ వ్యూ. సో మొత్తానికి అయితే వచ్చేసాం గైస్ చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే. మా అమ్మ రావడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది కరెక్ట్ టైము. మా అమ్మ వచ్చేసి 2:30కి అట్లా ల్యాండ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇండియాలో చెన్నై ఎయిర్పోర్ట్లో. సో వచ్చిన తర్వాత చూపిస్తాను అనమాట. మొత్తానికి అయితే చెన్నైకి అయితే వచ్చేసామన్నమాట. చూసుకోవచ్చు మొత్తం చెన్నై ఎయిర్పోర్ట్ ఇది. మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో అదనమాట. అదో చూడండి ఫ్లైట్ రివర్స్ వెళ్తుంది. అక్కడ ఒక వెహికల్ నుంచి యాక్చువల్లీ ఫ్లైట్కి రివర్స్ గేర్ ఉండదన్నమాట. సో రిటర్న్ అయితే తీసుకుని వెళ్తుంది ఒక వెహికల్. సో అది మా ఎయిర్పోర్టు. ఫ్లైట్ లోపలికి వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారనమాట, ఫస్ట్ ఫ్లోర్లో నుంచి. మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను పైనుంచి పార్కింగ్ ప్లేస్ నుంచి తీస్తున్నాను. ఓవరాల్ వ్యూ అతో పైన అయితే వెళ్తుంది అనమాట ఫ్లైట్ అయితే. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మామ. మీరు ఎప్పుడైనా వచ్చున్నారా ఇట్లా చెన్నై ఎయిర్పోర్ట్కి? వచ్చింటే ఒకసారి నాకు కామెంట్ చేసేయండి మామ, నేను తెలుసుకుంటాను. సో ఇది మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా కొద్దిసేపు ఉంటే అమ్మ వస్తుంది, పికప్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. యూట్యూబ్ కోసం నాకు ఒక చిన్న గిఫ్ట్ చేస్తుందని చెప్పినా కదా, చిన్న గిఫ్ట్ కదా యాక్చువల్లీ పెద్ద గిఫ్ట్. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇలాంటి మా ఎట్లున్నారా, వీళ్ళు జపాన్ వాళ్ళు అనుకుంటున్నా. సో వీడియో తీయడానికి అవైలబుల్ లేదు మామ, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. వేరే ఎయిర్పోర్ట్ అయితే వర్క్ జరుగుతుంది అక్కడ, అందుకని చెప్పేసి మొత్తం అందరిని ఇక్కడి నుంచే అవుటింగ్ ఉంది. అందరూ ఇట్లా బయటికి అవుటింగ్ ఉందన్నమాట. సో వీడియో తీయడానికి కొంచెం కష్టం, అందుకే ఫోటో తీసా. సో మొత్తానికి అయితే అమ్మ అయితే వచ్చేసింది మామ. సో ఏమో అనమాట మా అమ్మ. సో 3 years అవుతుంది కోవిడ్కి వెళ్ళి. నా కోసం ఒక బెస్ట్ గిఫ్ట్ అయితే తెచ్చింది. ఇంటి దగ్గర దిగిన ఫొటోస్ అనమాట ఇవి. సో అదనమాట గిఫ్ట్ అయితే నా చేతిలోకి వచ్చేసింది. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. సో అదనమాట మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ.